రేవంత్ రెడ్డికి పౌరుషం లేదు. ఘాటైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్కు లేనే లేదు. చేతులు ముడుచుకొని కూర్చున్న అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్. ముడుపులు దండుకునేందుకు విచారణ పేరుతో సాగదీతలు. ఫోన్ ట్యాపింగ్ జరిపించడానికి ఆధారాలన్నీ ఉన్నాయి. పోలీసులే విచారణ సందర్భంగా నాకు ఆధారాలు సాక్ష్యాలు చూపారు. అయినా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? కొంపలు ముంచిన కేటీఆర్కి మాట్లాడే హక్కే లేదు. నాడు కేటీఆర్ చేసిన అరాచకాలు గుర్తుకొస్తే మా రక్తం మరుగుతుంది. కనీసం సిట్ అధికారులైనా స్వేచ్ఛనివ్వండి అని చెప్పి బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి. ఇక ఫోన్ ట్యాపింగ్తో పాటు అనేక అవినీతి అక్రమాలు అరాచకాలకు పాల్పడినప్పటికీ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేనే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వానికి పౌరుషం లేదని చేతులు ముడుచుకొని కూర్చొని ఉందని చెప్పి అంటా ఉన్నాడు. ఇక ఢిల్లీకి ముడుపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో సాగదీస్తున్నారని అన్నారు. విచారణ పేరుతో హడావుడి చేసినప్పుడల్లా ఫామ్ హౌస్ నుండి ఏసీసీకి ముడుపులు వెళ్తున్నాయని చెప్పారు. ఇక ఫోన్ ట్యాపింగ్ జరిపించడానికి అన్ని ఆధారాలు ఉన్న సాక్ష్యాలు పోలీసుల వద్ద ఉన్నాయి. తనను విచారణకు పిలిచిన సమయంలో ఆ ఆధారాలను సాక్ష్యాలను సైతం చూపించారని తెలిపారు. ఇక జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు తేలిందన్నారు. అయినా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం రోజు కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో పాటు కేటీఆర్ అరాచకాలను వివరిస్తూ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఫోన్ ట్యాపింగ్పై సిట్ విచారణ టీవీ సీరియల్ను మించి అది అంతం లేకుండా కొనసాగుతూనే ఉంది. నిజంగా అట్లనే కొనసాగుతుంది. నేను జస్ట్ ఇందాకనే చెప్పిన దాని గురించి. నిజంగా కేసీఆర్ కుటుంబాన్ని కేటీఆర్ని టచ్ చేసేటువంటి దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఒకవేళ చేస్తే తర్వాత ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే వాళ్ళని టచ్ చేస్తలేడు. ఈసారి కనుక కేసీఆర్నో కేటీఆర్నో లేకపోతే హరీష్ రావునో లేకపోతే ఇంకే రావునో అరెస్ట్ చేసిరనుకో ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె పైన కూర్చుంటుంది. అందుకే బండి సంజయ్ కూడా అదే మాట్లాడుతున్నాను అనమాట. అంటే ఆయన ఆ విధంగా చెప్పట్లేదు. చూద్దాం. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారు. సిట్ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ప్రభుత్వంలో కొందరు పెద్దలు ఆదేశాలకు అనుగుణంగానే విచారణ చేస్తున్నారు. నిజానికి సిట్ అధికారులు సమర్థులు, నిజాయితీ పరులు. కానీ వాళ్ళపై ప్రభుత్వం జలుం ప్రదర్శిస్తుంది. ఆ పెద్దలు ఎవరిని పిలవమని అడిగితే వాళ్ళనే పిలిచి విచారణ చేస్తున్నారు. అంతే. సిట్కి స్వేచ్ఛ లేదు. సిట్కి స్వేచ్ఛ లేకుండా పోయింది. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరిని విలువమని చెప్తే వాళ్ళని ఎంక్వైరీకి పిలుస్తున్నారు. వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక ఆ పెద్దలు ఎవరిని విలువ వాళ్ళనే పిలుస్తున్నారు. అసలు కేటీఆర్ని ఎందుకు విచారణకు పిలిచారు? ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయించినందుకు పిలిచారా, లేక ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పడానికి పిలిచారా అని సిరిసిల్ల కేంద్రంగా వార్ రూమ్ను ఏర్పాటు చేసి మాట్లాడారనమాట. ఇక యువరాజు కేటీఆర్ ఆడిందే ఆటగా ఫోన్ ట్యాపింగ్ చేయించి పాలన కొనసాగించారు. బ్రిటిష్ పాలనలో తరహాలో పాలన చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల లావాదేవీలు జరిగాయి. రియల్ ఎస్టేట్ బిల్డర్లు, వ్యాపారులను అలాగే సినీ నటులను బెదిరించి కోట్లు దండుకున్నారు. బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బ్రాండ్స్ కొనుగోలు చేయించారు. నా ఫోన్లను ప్రస్తుతం సీఎం మంత్రుల ఫోన్లతో పాటు జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. కేసీఆర్ కుటుంబమే ఇదంతా చేసింది. అసలు కారకులైన వాళ్లను సాక్షిగా పిలిచి విచారణ పేరుతో వాంగ్మూలం నమోదు చేయడం ఏంటి? 2 ఏళ్ల విచారణలో సిట్ సాధించింది ఏంది? ఒక్క రాజకీయ నాయకుడినైనా అరెస్ట్ చేశారా? ఎన్ని ఆస్తులు జప్తు చేశారు? ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? స్వయంగా కేసీఆర్ కూతురే తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆ టైంలో ఏడాది పాటు ఫోన్ కూడా వాడలేదు. ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? కేసీఆర్ పాలనలో సామాన్యులు మొదలు భిక్షాటన చేసే వ్యక్తులు కూడా ఫోన్ ఉన్న వాట్సాప్ కాల్లో తప్ప నార్మల్ కాల్ మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇంత దారుణానికి దొంగలను పిలిచి మీ ఫోన్ ట్యాప్ చేశారా అని విచారణకు పిలవడం ఏంది? ఇక సిట్ అధికారులు మంచి అధికారులు, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి విచారణ జరిగేలా చూడాలి. అట్లా కాకుండా ప్రభుత్వ వ్యవహార శైలికి విసిగిపోయి సిట్ నుండి తప్పుకునే ప్రమాదం ఉంది. నన్ను సిట్ విచారణ పిలిచి 6 నెలలైంది. మావోయిస్ట్ జాబితాలో నా నెంబర్ ఉంచి ఫోన్ ట్యాప్ చేశారని పోలీసులే చెప్పారు. ఆధారాలు కూడా నాకు చూపించారు. అంతెందుకు, సాక్షాత్తు సీఎం ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆయన చెప్పారు కదా. సీఎం స్థాయి వ్యక్తి ఆధారాలు లేకుండా మాట్లాడరు కదా. అయినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఇదంతా డ్రామా. విచారణకు పిలిపించినప్పుడల్లా ఏఐసీసీకి ఎక్కువ ముడుపులు అందుతున్నాయేమో. ఏఐసీసీకి ఫామ్ హౌస్కు మధ్య పూర్తి డీల్ కుదరపోవడంతోనే విచారణ పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. జడ్జీల ఫోన్లను కూడా
ట్యాప్ చేస్తే చర్యలు తీసుకోకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఇకనైనా కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే అరెస్టుల పర్వం కొనసాగించండి. తప్పు చేసిన రాజకీయ నాయకులను, అధికారులను అరెస్ట్ చేయండి. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. అంతే కదా, తప్పు చేసిన రాజకీయ నాయకులనైనా అధికారులైనా కూడా అరెస్ట్ చేయండి. అప్పుడే ప్రజలకి ప్రభుత్వం పైన నమ్మకం వస్తుంది. ఇక కేసీఆర్ కుటుంబం అవినీతి అరాచకాలపై చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఇవాళ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ దొంగ సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేయించింది కేటీఆరే. ఆ దొంగే నీతులు చెప్తే నమ్మే పరిస్థితుల్లో నేను లేనని చెప్పి కూడా బండి సంజయ్ అంటా ఉన్నాడు. ఇక మంది కొంపల ముంచి వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడతారా? కేటీఆర్ చేసిన అరాచకాలు ఇంకా మా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఈ సర్కారుకు చేత కాదు, బీజేపీని ఆశీర్వదించి అధికారం అప్పగిస్తే కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపేవాళ్ళం. ఇది లాస్ట్ ముచ్చట ఏంటంటే, సరే ఈయన ఇంతవరకు మాట్లాడి నిజమే కానీ ఏంది బీజేపీకి ఆశీర్వదించి అధికారం ఇస్తే కేసీఆర్ ఫ్యామిలీకి మేము చుక్కలు చూపించడం అంటుండే. అంటే ఎంతసేపు మాట్లాడినా వాళ్ళకి అధికారం ఇవ్వాలంటారు. సరే ఆయన మాట్లాడిన అన్ని నిజాలే అనుకోండి. ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు, చేత కాదు, కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ఆలోచనే లేదు. కాంప్రమైజ్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డికి పౌరుషమే లేదు. డ్రోన్ ఎగరేశారని అరెస్ట్ చేసి బిడ్డ పెళ్లికి కూడా వెళ్లకుండా చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవడం లేదంటే ఆయనకు చేత కావడం లేదు. మా రక్తం మరుగుతుంది. మా కార్యకర్తలపై అడుగడుగున లాఠీ చార్జ్ చేసి కేసులు వేధించిన దృశ్యాలు మా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మేము అధికారంలోకి వచ్చుంటే ఒక్కో లాఠీ దెబ్బకు ఒక్కో గుణపాఠం చెప్పేవాళ్ళం. ఫోన్ ట్యాపింగ్ చేసి దేశ భద్రత కోసమేనని చెప్పడానికి సిగ్గులేదా? మావోయిస్టు జాబితాలో రేవంత్ రెడ్డితో పాటు నా పేరు, జడ్జిల పేర్లు పెట్టారు. మీ అక్రమ దందా కోసం సినిమా నటులను, వ్యాపారులను, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేర్లు పెడతారా? దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఫోన్ ట్యాపింగ్ పేరుతో జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. కేటీఆర్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ను వాంగ్మూలంగా భావించి పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సో ఇప్పుడు అంతే అండి, నిజంగా అంటే ఆల్రెడీ చెప్పినా కదా, ఎవ్వరు ఎన్ని చేసినా కూడా కేసీఆర్ కుటుంబాన్ని పట్టుకునేంత దమ్ము ఎవరికి లేదు. అరెస్ట్ చేసేంత దమ్ము కూడా కాంగ్రెస్కి, రేవంత్ రెడ్డికి లేదు. ఇది ఫైనల్గా ఎందుకు చేస్తలేరు మరి? కేటీఆర్కు, కేసీఆర్కి ఏమైనా భయపడుతున్నారా రేవంత్ రెడ్డి అంటే? రేవంత్ రెడ్డిని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు. రేవంత్ రెడ్డి ఎవరికి భయపడే బిడ్డ కాదు. కాకపోతే రాజకీయం వేరు, పర్సనల్గా వేరు. రాజకీయ కోణంలో చూస్తే కేటీఆర్ను, హరీష్ రావును ఎవరైనా అరెస్ట్ చేస్తే మనం ఇందాక చెప్పుకున్నట్టు సీఎం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సానుభూతి ఎక్కువ వస్తుంది అన్నమాట. అంటే రేవంత్ రెడ్డికి అటు సైడ్ చంద్రబాబుకి వచ్చింది కూడా అదే, నేను ఇందాక మీకు చెప్పినట్టుగా. సో అట్లాంటి ఛాన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి కూడా ఎంతసేపు అరెస్ట్ చేయరు. ఇట్లాంటి విచారణలు, ఇట్లాంటి కేసులు ఇవే నడుస్తూ ఉంటాయి అన్నమాట. బీఆర్ఎస్ ఏదో చేసిందని చెప్పి చెప్పడానికి అంతే. కానీ ఏదేమైనా కూడా ఇక బండి సంజయ్ మంచిగా అరుచుకున్నాడు రేవంత్ రెడ్డిని. సిగ్గు లేదా, శరం లేదా, భయపడుతున్నావా కేసీఆర్ ఫ్యామిలీకి? అసలు రేవంత్ రెడ్డి సీఎంగానే పనికిరాడనే విధంగా మాట్లాడుతున్నాడు బండి సంజయ్. అంటే బీజేపీలో ఉన్నటువంటి ఒక ఎంపీ తెలంగాణ రాష్ట్రంలో సీఎంని ఇట్లా మాట్లాడవచ్చా మరి? అంటే ఒకసారి ఆలోచించండి జనాలు. మీరు మాట్లాడాల్సింది ఏంది? అరే కేటీఆర్ను, కేసీఆర్ను, ఇంకెవరినో హరీష్ రావునో, సంతోష్ రావునో, ఇంకే రావునో ఎందుకు అరెస్ట్ చేస్తలేరా? మీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోతుంది అని చెప్పి గిది మాట్లాడాలి. అంతేగాని ఒక సీఎంని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడతారు? సో దీనిపైన జనాలు కూడా స్పందించాలి.